కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విడిపించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. దేవుడి గురించి ఎరిగిన వారు ఈ మాట పలుకుదురుగాక అని ఈ వాక్యం సెలవిస్తుంది. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యం. ఎవరైతే ఆయనకు, ప్రభువుకి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి దేవుని కృప తోడే ఉంటుంది. దేవుడు వారి ఎడల గొప్ప దయ, గొప్ప కనికరము చూపి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మరి ఎంతో చక్కగా యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా ఎవరినైతే విమోచించాడో, ఎవరినైతే కాపాడాడో, ఎవరినైతే రక్షించాడో, ఎవరికైతే రక్షణ భాగ్యమునిచ్చాడో వారు మాత్రమే దేవుని గురించి మాట్లాడగలుగుతారు. అందుకే అన్నాడు, నన్ను రుచి చూచి తెలుసుకోమన్నాడు. ఇక్కడ పడమటి నుండి, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అన్ని దిక్కుల నుండి కూడా మరి దేవుడు వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. ఏ మాట అంటే, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అన్ని దిక్కుల వారు కూడా మాట్లాడతారంట. ఎందుకంటే వారికి యెహోవా దయాళుడనే సంగతి వారికి తెలిసింది. కానీ ఈరోజు ఉన్నటువంటి యవనస్తులకు కానీ, ఈరోజు ఉన్నటువంటి సమాజానికి కానీ దేవుని యొక్క గొప్పతనము తెలియడం లేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి ఆయన యొద్దకు వచ్చిన వారు అందరికీ కూడా దేవుడు మేలు చేయవాడే ఉన్నాడు. ఎవరిని త్రోసివేసలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు, ఎవరికి అన్యాయము చేయడు, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడు. అందరితో మాట్లాడతాడు ఆయన. అందరికీ దేవుడే ఉన్నాడు ఆయన. ఈ లోకము, ఈ సృష్టిని చేసినవాడు ఆయనే. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులండి నిజంగా. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అంటాడు, యెహోవా విమోచించిన వారు మాత్రమే ఈ మాట పలుకుతారంట. దేవుడు నన్ను విమోచిస్తున్నాడు. దేవుడు నాకు ఎంత చక్కని ఆలోచన, చక్కని జ్ఞానమును, చక్కని ఆరోగ్యమును, చక్కని కుటుంబమును, చక్కని సమాధానమును, చక్కని సంఘమును, చక్కని స్నేహితులను దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయనుగాక. ఆమేన్. మరి 106వ కీర్తనలో కూడా వారు రమ్యమైన దేశంను నిరాకరించారు. 24వ వచనం అండి. ఇది ఎంత మరి స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. దేవుడు వారికి ఎంత గొప్ప దేశమును సిద్ధపరిచాడంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం అంట. హల్లెలూయా. అక్కడ మరి ఎందుకు వీళ్ళకి ఏమి లేదంటే జ్ఞానం లేదండి. నిజంగా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ అది వీరు ఒక ఆహారముగానో, లేకపోతే ఒక ఆస్తిగానో, లేదంటే ఒక మరి హెచ్చింపుగానో వారు చూసుకున్నారు. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, దేవుని కలిగి ఉంటే ఎంత గొప్ప సమాధానం ఉంటుంది, దేవుని కలిగి ఉంటే మరి మేము ఎంత గొప్పగా మరి వర్ధిల్లుతాము అనే సంగతిని వారు మర్చిపోయారు. అందుకే రమ్యమైన దేశమును వారు నిరాకరించారంట. అందుకే మరి 107లో కూడా అన్నాడు ఏమని, యెహోవా విమోచించు వారు మాత్రమే ఈ మాట పలుకుతారంట. అర్థమవుతుందా? యెహోవా విమోచించే వారు మాత్రమే ఈ మాట పలుకుతారంట. దేవుడు నిన్ను విమోచించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ప్రభు నిన్ను సరిచేస్తాడు. ప్రభువునందు నిలకడగా ఉండండి. ప్రభువునందు నీతి యథార్థత కలిగి ఉండండి. ప్రభువుని వెంబడించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. దేవుడు మరి ఎవరిని తృణీకరించడం లేదు. అందరినీ, ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. జీవవాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి సమయం ఉండగా దేవుని సన్నిధిలోను, దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ రమ్యమైనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. అలాగే
మరి ఆయన అంటున్నాడు, ఆయన మాట నమ్మకపోయిరంట, ఆయన చెప్పినటువంటి మాట వారు నమ్మలేదంట. అలాగే యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సణుగుకొనిరి. దేవుడు చెప్పినటువంటి ఆ మాట నమ్మకపోవడమే కాకుండా ఆ మాట విషయమే వారు గుడారంలో సణుగుకున్నారంట. ఎంత గొప్ప నష్టాన్ని తమకు తాము తెచ్చుకున్నారో ఇక్కడ మనకి అర్థమవుతుంది. వారు రమ్యమైన దేశం నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సణుగుకొనిరి. దేవుని మాట వినకపోవడమే కాకుండా ఆ మాటను బట్టి వారు సణుగుకున్నారంట. కాబట్టి వారికి వారే గొయ్యి తవ్వుకున్నారు, వారి ఆశీర్వాదాన్ని వారే పోగొట్టుకున్నారు. ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడినా, దేవుడు పిలిచినా, దేవుడు హెచ్చరించినా, దేవుడు ఏ కార్యాన్ని వారి ముందుకు తీసుకొచ్చినా వాళ్ళ కాళ్ళతో వాళ్ళు తనుకుంటున్నారు. వారు అజ్ఞాని వల్ల మిగిలిపోతున్నారు. లోక జ్ఞానమే గొప్పదనుకుంటున్నారు, కానీ దేవుని జ్ఞానం ఎంత గొప్పదో వారు తెలుసుకోలేకపోతున్నారు. కనుక మరి దేవుని గూర్చిన మేలులు అనుభవించిన వారు చెప్తున్నటువంటి అనేక సాక్ష్యాలు, అనేకమైనటువంటి మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. అటువంటప్పుడు మనల్ని మనం సరిచేసుకుని దేవుని యందు మరి రక్షణ పొందినటువంటి, రక్షింపబడడానికి సిద్ధపడినటువంటి బిడ్డలుగా మనం ఉండి దీవించబడదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.